ఉన్నాడు, నాతో ఉన్నాడని ఎంతమంది జీవించగలుగుతున్నాం? ఎంతమంది జీవిస్తున్నాం? నేను ఒక విషయం చెప్తాను, ఖచ్చితంగా మనం అలా జీవించాలి. మనం అలా జీవించినప్పుడే మన స్థితిని మార్చుకోగలం. హల్లెలూయా. అలా మనం జీవించినప్పుడే మన హృదయాన్ని మార్చుకోగలం. మనం అలా జీవించినప్పుడే మన నడవడికి మార్చుకోగలం. మనం అలా జీవించినప్పుడే మన జీవితాన్ని కట్టుకోగలం. హల్లెలూయా. హల్లెలూయా. మనం మాట్లాడేటప్పుడు నా మాట మీరే కాదు, నా యేసయ్య కూడా వింటున్నాడనే ఆలోచన నాకు వచ్చినప్పుడు నా మాట మార్చేసుకుంటాను నేను. హల్లెలూయా. అవునా కదండి? నా మాట మీరే కాదు, యేసయ్య కూడా వింటున్నాడు అన్నప్పుడు నా మాట యథార్థంగా రావడానికి ఇష్టపడతాను. నా మాట యథార్థంగా ఉంటుంది, నా జీవితం యథార్థంగా ఉంటుంది. నా మాట యేసయ్య వింటున్నాడు, ఈ మాట విషయమై నేను రేపుతుందా లెక్క అప్పచెప్పాలని నాకు ఎప్పుడైతే నేను అవగాహన కలిగి ఆలోచన కలిగి జీవిస్తానో నా మాటలు జాగ్రత్తగా మాట్లాడడానికి ఇష్టపడతాను. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఏది చూస్తున్నానో, నేను ఎవరిని చూస్తున్నానో, నేను ఎలా చూస్తున్నానో అది దేవుడు చూస్తున్నాడని నాకు అనిపించినప్పుడు నా చూపు నేను మార్చేసుకుంటాను. హల్లెలూయా. నా చూపు నేను మార్చేసుకుంటాను. ఈ లోకంలో అనేకమైన మనకు కనపడవచ్చు, అనేకమైన అద్భుతమైన దృశ్యాలు మనకు కనపడవచ్చు. మన కంటికి వినసొంపుగా ఉండేది, మనం చూసేది మన హృదయానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చేది మన కంటికి కనపడవచ్చు. కానీ నేనేదైతే చూస్తున్నానో అది నా యేసయ్య కూడా చూస్తున్నాడు. నేనేం చూస్తున్నాననే విషయాన్ని నా యేసయ్య నన్ను చూస్తున్నాడని నేను గనక నా హృదయంలో పెట్టుకోగలిగితే నా చూపు మార్చేసుకుంటాను. హల్లెలూయా.